జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తన తెలివితేటల్ని తాను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటూ దొరికిపోతూ ఉన్నాడు, ఎక్కడికక్కడ దొరికిపోతూ ఉన్నాడు. ఇది మద్యం కేసు ఉదాహరణ. ఇంకొకటి పరకామణి కేసు చూద్దాం. పరకామణి కేసుని పెట్టింది హైకోర్టు ఆదేశాలతో పెట్టారు. వాస్తవానికి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ ఇది మరి తప్పో ఓపో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారు కదా, దీన్ని మనం బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదేమో అన్న మీమాంసలో ఆగిపోయారు. బయటికి తీసుకురావటానికి మీమాంస అడ్డొచ్చింది. లోక్ అదాలత్లో సెట్ అయింది కదా, దీన్ని మనం బయటికి తీసుకొస్తే ఏమన్నా లీగల్ ఇంప్లికేషన్స్ వస్తాయేమో అని అనుకొని ఆగిపోయిన తరుణంలో తిరుపతికి చెందిన ఒక జర్నలిస్టు హైకోర్టులో కేసేస్తే ఇదేంటి చోరీ కేసు లోక్ అదాలత్లో ఎట్లా టేకప్ చేస్తారు, నో విచారణ చేయండి అన్నారు హైకోర్టు. దాంతో కేసు బయటకు వచ్చింది. అంటే ఏంటి, ఈ కేసు ఎప్పుడైతే హైకోర్టు బయటికి తెచ్చిందో జగన్మోహన్ రెడ్డి నిజంగా అంటే మామూలుగా అతి తెలివి కాకుండా తెలివితేటల వరకు ఉన్నట్టయితే గప్చిప్పును కూర్చునేవాడు. ఎవరన్నా అడిగినా మాకేం తెలుసండి, కోర్టు చెప్పింది, ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరగనివ్వండి అని ఊరుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పరకామణి మీద ఇప్పటికీ 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. ఎందుకు పెడతావు, నీకు సంబంధం లేకపోతే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎందుకు పెడతావు అని ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు.